అంకె తరువాత సున్నలక భువిలువ, అంకె తరువాత సున్నలక భువిలువ, అటులే దేవుని తరువాత అగును జగతి. అంకె తరువాత సున్నలక భువిలువ, అటులే దేవుని తరువాత అబ్బు జగతి. కాన ఒక్కడవు దేవుని కనిన పిదప, కాన ఒక్కడవు దేవుని కనిన పిదప, లెక్కగొను అనేక జీవగతులు, లెక్కగను అనేక జీవగతులు. It is only by putting a zero after some digits that it will acquire a value. So also, it is only after God that world acquires any value at all. Therefore, there is only one God, and after seeing that God, one can count the manifold, many numbers of the jivas. స్వాహానాముడైనటువంటి యొక్క పరబ్రహ్మకు అధర్వుడనేటువంటి యొక్క నామం కూడాను ఒక వేద ప్రసిద్ధి. Parabrahman has got one of the several names, and that is Swaha. In addition to this name Swaha, he has also got another name, that is Atharva. అధర్వం అనగా నిశ్చలమని, స్థిర ప్రకృతి అని దీనికి ఉత్పత్తి అర్థములు. The meaning of the word Atharva is that it is something which is steady, it is something which is stationary in nature. ఇంతే కాక ప్రాణాత్మ అనియు ప్రజాపతి అనియు దీనికి ఒక విధమైనటువంటి వేద ప్రసిద్ధి. In addition to this, it is known from the Vedas that this is also known as Pranatma or Prajapati. ఇలాంటి ప్రజాపతి ప్రాణాత్మ అయినటువంటి యొక్క అధర్వుడు మొట్టమొదట అగ్నిని మధించినటువంటి వాడని కూడాను ఇందులో ఈ అధర్వణ వేదము ప్రబోధిస్తూ వచ్చింది. This Atharva, who also stands for Prajapati and Pranatma, the Veda, Atharvana Veda has told us that this Atharva was the first who was to have generated fire. ఇట్లు ప్రజాపతి మర్దించినటువంటి యొక్క అగ్నిని ప్రప్రథమంలో యజ్ఞయాగాది క్రతువులు ఆచరించేటువంటి నిమిత్తమై ఋషులు దీనిని అనేక రకములైనటువంటి యొక్క యజ్ఞ కర్మలను సంరక్షించుకునే నిమిత్తమై బ్రహ్మ, వశిష్ఠ, ప్రజాపతి, బృహస్పతి అనేటువంటి రీతి కింద యజమాను స్థానంలో కొంతమంది ఋత్విక్కులను నియమించడానికి పూనుకున్నారు. The rishis who have generated this first fire that was used by them for the purpose of starting the ceremonies like yajna and yaga. They have used in the first instance this fire that was generated for these ceremonies. Having used it, they have also given some names like Brahma, Vasishtha, Prajapati, Bruhaspati. These names were given to the masters of these ceremonies. ఈ విధమైనటువంటి యొక్క యజ్ఞ కర్మల సంరక్షణ నిమిత్తమై ఏర్పరిచినటువంటి ఋత్విక్కుల యొక్క తత్వాన్ని గుర్తించి ప్రజాపతియు ఈ యొక్క అధర్వభూతులైనటువంటి యొక్క ఋత్విక్కులను మొట్టమొదట ఈ అధర్వ అనేటువంటి యొక్క శక్తిని గుర్తించడానికి పూనుకున్నారు. In this way, while they were undertaking this sacrifice of yajna, they recognized the importance of Atharva, who was the source of the fire, and also the aspects which were contained in these different names who were functioning as ritviks. ఈ విధమైనటువంటి యొక్క అధర్వము అనేక రకములైనటువంటి యొక్క ఉత్పత్తి స్థానములను గుర్తించి లోక కళ్యాణ నిమిత్తమై అనేక కలాపముల యందు పాల్గొని దేశమునకు, దేహమునకు, జీవితమునకు ఒక విధమైనటువంటి యొక్క సాంప్రదాయ రీతి అయినటువంటి యొక్క అనుష్ఠానములను ప్రతిష్ఠింపబడినటువంటిది. This Atharva
has been taken as the basis in many places of origin. Several different kinds of origin for this were recognized, and having recognized it, Atharva was used as the basis, as the pratishtha for the prosperity of the world, for the prosperity of life, for everything that meant by way of life in this world. ప్రజాపతి యొక్క నామమును పురస్కరించుకొని అథర్వ వేదమా అని పెట్టటము, ఋత్విక్కులైనటువంటి యొక్క ఋషులను పురస్కరించుకొని అందులో కొంత అంశ సంబంధమైనటువంటి యొక్క తత్వంగా దానికి రూపొందించుకుంటూ వచ్చారు. In the context of the name Prajapati, Atharva was understood, and in the context of the rishis whose names have just been mentioned and who were used as ritviks, some aspects were also recognized. ఇలాంటి వేదములను లోకవ్యాప్తి నిమిత్తమై అభివృద్ధి పరచుతూ అనేక రకములైనటువంటి యొక్క మార్గములను కూడాను ఒక ప్రజాపతి ద్వారా లోకమునకు వ్యాప్తి గావించుకుంటూ వచ్చింది. These Vedas, they were spread in the world, they were propagated in the world through this name Prajapati. వేదముల యొక్క అన్ని మంత్రములకు ప్రారంభమునందు అంత్యమునందు ఉచ్చరించేటువంటి యొక్క ప్రణవ శబ్దాన్ని కూడాను ఆవిర్భవింపచేసినటువంటిది అథర్వ వేదం అనేటువంటిది కూడాను ప్రకటిస్తూ వచ్చింది. For all the mantras in the Veda, at the beginning of the mantra and at the end of the mantra, there is a particular sound called the sound of pranava. The one that has been uttering this sound of pranava is Atharva. This has been said in the Atharva Veda. ఇంతియే కాక యాతే రుద్ర శివో తను రఘోరా పాప నాశనం అన్నారు. యాతే రుద్ర శివం తను రఘోర పాపనాశం అని ఈ యొక్క వేదమునకు వేద పురుషుడైనటువంటి ఈ యొక్క ప్రజాపతికి రెండు రకములైనటువంటి రూపములు ఉన్నవి అని ఈ వేదము ప్రకటిస్తూ వచ్చింది. It has been said in this Veda, Yate Rudra Shivam Tanu Shiva Tanu Raghora Papanashani. In this is meant that Prajapati has got two distinct aspects. అందులో ఒకటి రుద్రాకారమని, రెండవది అరుద్రాకారమని ఇందులో ప్రకటిస్తూ వచ్చింది. One of the aspects is called the Rudrakara. The other is contrary to this, and it is called the Arudrakara. శివం అనేటువంటి యొక్క తత్వాన్ని పురస్కరించుకొని మంగళకరమైనటువంటి ఆకారం అని ఒకటి, రుద్రాకారం అని ఒకటి ఇందులో రెండు ప్రకటిస్తూ వచ్చింది. In the context of Shiva, one of these aspects has been described as Mangalakara, as filled with prosperity and good. On the other hand, there is an opposite side of it, and that is the Rudrakara. ఈ శాంత రుద్రములకు పరస్పర సంబంధమైనటువంటి యొక్క తత్వాన్ని మనము ఆకార రూపమునందే మాత్రం గుర్తించడానికి పూనుకుంటాం గాని ఏకత్వమైనటువంటి యొక్క దివ్య తత్వమునందు ఒకే పవిత్రమైనటువంటి అర్థాన్ని కూడా నిరూపిస్తూ వచ్చింది. To these two aspects, one the Shiva or the peaceful aspect, the other the Rudra aspect, these two, the contrariness between them has been recognized by us only in the form and in the appearance, but we have not tried to reconcile these two aspects and realize the oneness that is present in both the aspects. కేవలము భగవంతుని యందు మాత్రమే ఇటువంటి రుద్ర శాంతి ఆకారములు కాకుండా జగత్ స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకృతి యందు కూడాను ఇట్టి రెండు ఆకారములు మనకు గోచరిస్తూ వస్తున్నాయి. Not only in God do we see these two different aspects, one aspect of anger and another aspect of peace. We see it also in the world, in the created world. We see both these aspects, one aspect of anger and one aspect of peace existing side by side. ఇది కేవలము మనస్సు యొక్క తత్వములపై ఆధారపడి ఉంటుంటాది. This depends totally on the attitude of one's mind. స్తంభం నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క నరసింహునకు పరమ భక్తుడైనటువంటి యొక్క ప్రహ్లాదుడు అనేక రకములుగా దర్శించి సౌందర్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని దర్శించి ఆనందమును అనుభవిస్తూ వచ్చాడు. Narasimha, who came out of the pillar, he was looked at by Prahlada, who was a great devotee,
And Prahlada, who was a great devotee, in the appearance of Narasimha, he did see a number of peaceful attitudes, and he experienced and enjoyed the peaceful attitude that was present in Narasimha. సుందరాకారమైనటువంటి యొక్క నరసింహుని దర్శించి ఈ ప్రహ్లాదుడు ఆనందములో ఉన్మత్తుడై మునిగాడు. Prahlada, looking at the beautiful aspect of Narasimha, was so glad and was deeply immersed in pleasure and happiness. దైవ విరోధి అయినటువంటి హిరణ్యకశిపునకు ఈ నరసింహుడు మహారుద్రముగా కనిపించాడు. To Hiranyakashipu, who regarded himself as the enemy of God, the very same Narasimha appeared as if he was in great anger. కానీ ఒకరికి శివాకారంగా ఒకరికి రుద్రాకారంగా కనిపించటంలో ఇది భక్తుని యొక్క మనస్తత్వం పైన ఆధారపడినటువంటిదే కానీ భగవంతుని యందు ఏమాత్రము ఇట్టి రెండు రూపములు లేవు. That the same was seen by one as Shiva and by another as Rudra has to be interpreted by saying that these two aspects are not intrinsically present in God, but these two arose from the different attitudes which the devotees were exhibiting. ఇంతే కాదు, మనకు అనేక రకములైనటువంటి యొక్క భోగ్య వస్తువులను మనం ఆరగించినప్పుడు అది జీవతత్వంగా మార్చుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు అది మనకు ఒక ఉపకారిగా ఉంటుండాలి. అదే మితము తప్పి క్రమము తప్పి దానిని భుజించినప్పుడు అదే మనకు మృత్యువునకు సమీపానికి కొనిపోయేటువంటి రోగంగా మారుతుంటాది. Not only this, in the world, in our daily experience, when we experience several things which have to be experienced by us, if we are keeping them within a certain limit, if we eat them with some limitation and not exceed beyond the limit, then eating such things, various eatables, is not going to cause any harm. It will be useful to us. On the other hand, if we exceed a limit and overeat, the very same things can cause us trouble and can cause disease and even lead us to death. దీనినే అద్ అనేటువంటి యొక్క పదముతో ఈ అన్నమునకు ఉత్పత్తిని ప్రబోధిస్తూ వచ్చింది ఈ అథర్వ వేదం. అద్ Atharva Veda has been telling us that this food has been used to mean from a root word ad. అద్దనగా తినుట. Ad, the root word, means to eat. అద్యతే అనగా తినేటువంటి యొక్క పదార్థము, తినదగినటువంటిది. Adyate is some material which is edible, which can be taken in. అత్తి అనగా తినబడేటువంటిది. Atti stands for something which is to be eaten. తినున్నది, తినబడున్నది, తినుట, ఈ మూడింటి యొక్క ఏకత్వానికి కూడాను ఉత్పత్తి స్థానమును పురస్కరించుకొని అద్, అద్యతే, అత్తి అనేటువంటి యొక్క శబ్దములు అన్నమునకే ప్రధానమైనటువంటి యొక్క స్థానమును అందిస్తూ వచ్చాయి. The one who eats, the matter that is being eaten, and the act of eating, all these three are represented by this root words ad, adyate, atti. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క అన్న స్వరూపము బ్రహ్మముగా భావించుకొని ఇది కేవలము తినుటయందు, తినదగిన దానియందు, తిను పదార్థముల యందు కూడాను ఈ బ్రహ్మస్వరూపము అంతర్భూతమై ఉన్నదనేటువంటి సత్యాన్ని కూడాను మనకు అంగరసి అనేటువంటి యొక్క శబ్దమునందు మనం గుర్తించుకున్నాం. This sacred name for food, which applies to what we can eat, what is edible, and the act of eating, and the one that is eating, all of them are derived from the sacred word ad, which represents the food and different aspects of food. We have recognized the presence of this in the form of Brahman, in the word angirase. ఇది కేవలము ప్రజాపతి యొక్క అనుగ్రహం చేత ఈ అధర్వుని యొక్క భూతములైనటువంటి యొక్క ఋత్విక్కుల చేత అధర్వ అనేటువంటి యొక్క వేదమును గుర్తించడానికి తగినటువంటి ఆధారమైనది. By the grace of Prajapati and by the grace of the Ritviks, who are the forms of Atharva, with the help of the Atharva Veda, we are able to recognize these qualities in this. కేవలం దీనికి అధర్వ వేదం అనేటువంటి యొక్క సార్థక నామమే కాకుండా దీనికి బ్రహ్మవేదమనియు, క్షత్రవేదమనియు, ఇంకా అంగర్వ వేదమనియు, ఈ విధమైనటువంటి పేర్లు అనేకంగా వస్తూ వచ్చినాయి.
This Veda has not only been called by one name, Atharva Veda, it has also been called by another name, Brahma Veda. It has also been called by another name, Kshatriya Veda. ఇలాంటి అనేక పేర్లతో కూడినటువంటి యొక్క ఈ అథర్వ వేదమునకు కొన్ని రకములైనటువంటి యొక్క మార్పులను కూడాను కూర్చుకుంటూ ఇది ప్రధానమైనటువంటి స్థానమును అందుకుంటూ వచ్చింది. This Atharva Veda, which has these alternative names, from time to time, it has acquired some changes, and having incorporated into itself some changes, it has become an important one. గాయత్రి పరమేశ్వరికి యజ్ అనగా యజుర్వేదము, ఋగ్వేద, సామవేదములంతా కూడాను పాదములుగా ఉండినప్పుడు ఈ మీమాంసం అనేటువంటి యొక్క శాస్త్రము తటస్థత్వ స్థానమునందు ఉంటుండి ఈ అధర్వణ వేదం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క చేష్టలుగా మారుతూ వచ్చినటువంటిదని కూడాను మన యొక్క శృతులు ప్రబోధిస్తూ వచ్చాయి. For Gayatri Parameshwari, our Shrutis have taught us that there are 3 feet. Those are Yaj, Rug and Sama. The 3 Vedas, Yajurveda, Rigveda and Samaveda, are looked upon as the 3 feet on which Gayatri Parameshwari rests. And Mimamsa has also stood as the body, and Atharva has stood as a kind of manifestation of Gayatri Parameshwari. ఇలాంటి ప్రధానమైనటువంటి యొక్క స్థానమును అందుకున్నటువంటి యొక్క అధర్వ వేదముల యొక్క తత్వాన్ని మనము ఈనాడు 3 వేదములకు మాత్రమే ప్రధానత ఇచ్చి అధర్వ వేదం అనేటువంటిది కేవలం లెక్కకు రానటువంటి దానిగా ఈనాడు మనం భావించుకుంటూ వస్తున్నాం. While Atharva Veda over time has acquired such a prominent place, yet today we are giving importance only to the 3 other Vedas, the Yajur, the Rug and the Samaveda. We are not giving so much importance to Atharva Veda today. ఒకే ఆదిత్యునకు యజుర్వేదం అనే భక్తులు యజుర్వేదమును అభ్యసించినటువంటి వారు యజు అని పిలుస్తూ వచ్చారు. ఒకే ఆదిత్యునకు ఋగ్వేదమును ప్రతిష్ఠించుకునేటువంటి వారు సామ అని కూడాను సామవేదమునకు చెప్పుకుంటూ వచ్చారు. ఋగ్వేదమునకు ఉక్త్య అనేటువంటి యొక్క పదమును ఉచ్చరిస్తూ వచ్చారు. అదే ఒక ఆదిత్యునకు ఈ యజుర్వేదం అనేటువంటిది కేవలము తన యొక్క తత్వము లోపల తథ అనేటువంటి యొక్క మార్గంలో ఉపదేశించుకుంటూ వచ్చారు. For the same Aditya, different people have been using different names. Those who have followed Yajurveda used the word Yatuh. Those who followed Rigveda used the word Uchya for the same Aditya. Those who followed Samaveda used the word Sama for the same Aditya. In other words, the same Aditya was being given different names by different people who followed the different Vedas, the Yajur, the Rug and the Samaveda. కనుక ఈ అధర్వ వేదం అనేటువంటిది అన్నింటి ఎందుకును జ్యేష్ఠుడనియు శ్రేష్టమనియు దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క బిరుదు. Amongst all the Vedas, this Atharva Veda has got a distinctive name, that is the eldest and that is the most important one. దీనినే పరబ్రహ్మ తత్వంగా కూడాను కేవలము వేదవాక్యం అనేటువంటిది కాకుండా వేద స్వరూపుడే అనేటువంటి యొక్క తత్వాన్ని కూడాను ఇది ప్రకటిస్తూ వచ్చింది. This Atharva Veda has also been proclaiming that the aspect of Parabrahman is not simply the word of Veda, but it is just the Veda itself. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క లోక కళ్యాణ నిమిత్తమై అందించేటువంటి యొక్క ఈ రుద్ర శివాకార తత్వం ప్రకటిస్తూ వస్తూ కొన్ని రకములైనటువంటి యొక్క మంత్రములను ప్రధానమైనటువంటి యొక్క సృష్టి స్థితి లయములకు కూడాను ఆధారభూతమైనటువంటిదిగా ఉచ్చరిస్తూ వచ్చింది. This was proclaiming not only for the prosperity of the world and for the good of the world, these 2 aspects, the aspect of anger and the aspect of peace, Rudra and Shiva. In addition to that, it has been giving us some mantras, those mantras which are directly related to creation, to maintenance and dissolution. దీనినే ఘోర అఘోర అనేటువంటి పదములతో ఈ అధర్వణ వేదం నందు చెప్పుకుంటూ వచ్చింది. అధర్వ వేదం నందు in this Atharva Veda, these aspects have been represented by 2 words, Ghora and Aghora. ఘోర అఘోర అనేటువంటి యొక్క పదములకు సర్వసామాన్యంగా ప్రపంచం నందు అనేక రకములైనటువంటి భయంకరమైనటువంటి లేక బాధాకరమైనటువంటి విషయములకు మాత్రమే ఘోర అఘోర అనేటువంటిది పదములు ఉపయోగపెడుతూ వస్తాం. Ordinarily, in common parlance in this world, we use these 2 words, Ghora and Aghora, only in connection with
when we want to describe some fearful things or some troublesome things, these words are used only in such a context. కానీ ఇక్కడ ఘోర అనేటువంటి యొక్క పదమునకు ఒక విధమైనటువంటి ఆనందమునకు అభ్యంతరము కల్పించేటువంటి యొక్క పదమునకు మాత్రమే ఘోర అనేటువంటి పదమును ఉపయోగపెట్టవలసి వస్తుంది. In this context, this word ghora has to be used only to signify something which is a kind of obstacle for having ananda. అనగా మనము చేయవలసినటువంటి రీతిగా ఉండవలసినటువంటి స్థితిగా కాలమునకు సంబంధించి కొన్ని రకములైనటువంటి యొక్క మార్గమును అనుసరించి తన హద్దులో తన జీవితము గడపడం చేత అది అఘోరమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుంది. But if we do what we should do, and if we follow such paths which are the right paths which we have to follow, then in this life we will be able to get a kind of ananda which can be described by the word aghora. మితాహారము అఘోరమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది. Limited eating, eating with limits, that will give us ananda which may be called aghora. అమితమైనటువంటి ఆహారము మితిదప్పినటువంటి ఆహారము ఘోరత్వమైనటువంటి రోగత్వాన్ని తెప్పిస్తుంది. Unlimited eating and unlimited quantities of food being taken in, that gives something which is different from ananda, that gives trouble which may be called ghora. కనుక దీనిని మనం పురస్కరించుకొని అన్నమా ఈ ఘోరత్వాన్ని అందించేది, లేక అన్నమా ఈ యొక్క అఘోరత్వాన్ని అందించేది. ఘోరములకు అన్నము కారణం కాదు. In this context, we should ask ourselves, is it the food that we take in which is giving us this feeling of aghora, or is it the food that we take in giving us the feeling of ghora? No, food is not responsible for either feeling aghora or ghora. ఇది కేవలము మానవుని యొక్క భ్రాంతులు, మానవుని యొక్క ఇచ్ఛాశక్తులే. These are the results of man's illusion, of man's desire and attitudes. ఇవి మనస్సు యొక్క తత్వములు. These are aspects of the mind. మన చేతిలో ఒక పదునైన కత్తి ఉన్నది. ఆ కత్తి చేత అనేక ఫలములు మనము కత్తిరించుకొని భోంచేయొచ్చును, లేక కూరగాయలు తరుక్కోవచ్చును, ఇంకా అనేక రకములైనటువంటి ఉపకార కార్యములంతా కూడా చేసుకోవచ్చును. We have a sharp knife in our hand. With that sharp knife, we can cut fruits and eat it. We can cut vegetables and cook them. We can do several other useful things with the sharp knife in our hand. కానీ అది ఒక విధమైనటువంటి యొక్క రౌద్ర స్థితి యందు ఆ కత్తి చేత ఇతర ప్రాణములకు హాని కలిగించవచ్చును. But if one gets into a mood of terror, with the same knife, one can also cause considerable harm to the life of other people. పదునైన కత్తి డాక్టర్ దగ్గరనే ఉంటుంటే అది కేవలము ఒక విధమైనటువంటి ఉపకారిగా తాను ఉపయోగపెడతాడు. If there is a sharp knife in possession of a doctor, then that doctor will put this sharp knife to some good use. అదే హంతకుని యొక్క హస్తమందు ఉంటుంటే ప్రాణహాని కలిగిస్తాడు. If it is in the hands of a killer, then that killer will cause harm to life. ఈ రెండింటికి ఈ యొక్క వ్యక్తి యొక్క మనస్తత్వమే కారణం, కానీ ఆ యొక్క కత్తి యొక్క ప్రవర్తన కాదు. For both these things, it is the attitude of the individual that is responsible. It is not the knife that is responsible. ఇది అంతర్భూతమైనటువంటి లోకతత్వాన్ని పురస్కరించుకున్నటువంటి మనసు మనయేవ మనుష్యానాం కారణం బంధమోచ్చేవు. ఈ మనస్సు యొక్క తత్వము కొన్ని రకమైన బంధములకు, కొన్ని మోక్షములకు కారణమైనటువంటి యొక్క సంకల్పములను ప్రకటిస్తూ వస్తుంటాది. ఇది కూడాను మనస్సు యొక్క తత్వమే. కనుక ఇక్కడ కూడాను ఘోర అఘోరం అనేటువంటి యొక్క తత్వాలు కూడాను మనకు స్పష్టమవుతూ వస్తున్నాయి. The inner meaning of what has been said as the attitude of mind is contained in the statement Manayeva Karanam Manushyanam Bandhamoksha. That is, the mind of man is responsible for his feeling that he is bound up or for his feeling that he is free. So, as a result of the attitude of the mind, these two aspects, Ghora and Aghora, are arising. సర్వంతర్యామి అనేటువంటి బ్రహ్మ, సర్వభూతాంతరాత్మ అయినటువంటి బ్రహ్మ తమ మనస్సునందు కూడాను ఉండటం చేత ఆ యొక్క బ్రహ్మతత్వానికి ఘోర అఘోరం అనేటువంటి యొక్క పేరులు ఈ విధమైన రీతిగా ప్రకటిస్తూ వచ్చారు. Because Brahman is omnipresent, Brahman is present everywhere. He is present even in the mind of people. And since these two are the attitudes of mind, Ghora and Aghora have been used in that aspect, representing two aspects of mind.
ఇది ఘోర అఘోరములు రెండు ప్రత్యేకించినటువంటి యొక్క పదార్థములు కానీ ప్రత్యేకించినటువంటి స్థితులు కానీ కావు. Ghora and Aghora are not two distinct separate entities, nor are they two distinct separate situations. ఒకదాని యొక్క అభావమే మరొకటిగా ఉంటుండాలి. One happens to be the contrary, the opposite of the other. దీనినే రియాక్షన్ అంటుంటారు. This is referred to as reaction. ఇటువంటి ప్రతిబింబ అభావ స్వరూపమైనటువంటి యొక్క మంచి చెడ్డలు ప్రతి ఒక్క క్రియనందు కానీ ప్రతి జీవియందు కానీ ప్రతి స్థానమునందు కానీ ఉంటూనే ఉంటున్నారు. These contraries are the opposites. One is the opposite of the other. Such opposites are present in every act of ours. They are present in every jiva. They are present in every situation. కష్ట సుఖములు రెండును కలిసియుండు. Pain and pleasure come always together. దీని విడదీయ ఎవ్వరి వశము కాదు. To separate them, it is not possible for anyone. సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము. Pleasure is something which we cannot see separately and in an isolated condition. కష్టము ఫలించనేని సుఖం బటందు. If pain fructifies, we call it pleasure. కనుక ఈ కష్ట సుఖములు రెండు ప్రత్యేకించినటువంటివి కానట్లుగా ఈ ఘోర అఘోర స్వరూపుడైనటువంటి యొక్క పరమాత్ముడు ప్రత్యేకించినటువంటి ప్రజాపతి కాదు. Just as pain and pleasure are not two separate and distinct things, so also Ghora and Aghora are not two separate and distinct aspects of Prajapati. జగత్ కళ్యాణ నిమిత్తమై ఒక చికిత్సగా తీసుకుంటున్నాడు ఈ ప్రజాపతి. For the prosperity of the world, Prajapati is taking this as a kind of cure. ఇలాంటి చికిత్సగా తీసుకున్నటువంటి యొక్క ఘోరత్వాన్ని కేవలము ఒక భయంకరమైన ఆకారంగా మనం భావించుకోవటం ఇది చాలా అనర్థము. The aspect of Ghora, which the Prajapati is taking for a specific purpose, to regard it as something which relates to terror or frightening thing, this is not right. దీనిని పురస్కరించుకొని అనాది కాలము నుంచి అనేక మంది మహర్షులందరూ కూడాను తపస్సు ఆచరిస్తూ ఆ తపస్సు యొక్క ఫలసిద్ధి నిమిత్తమై అనేక రకములైనటువంటి అవాంతరములను కూడాను వారు దాటుకోవటానికి పూనుకునేటువంటి వారు. From time immemorial, in this context, several maharshis were performing tapas, and during that tapas, in order to reach the destination which they had put for themselves, they used to undergo much trouble and much pain. దీనికి భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క స్థానమును అందించి అతనికి ఒక పట్టమును అందించేటువంటి నిమిత్తమై ఈ రకమైనటువంటి కొన్ని అవాంతరములు కల్పిస్తూ వస్తుంటాడు. God, in this process, in order that the person who is after the tapas may reach a certain state and may get a recognition from God, he always creates some kind of obstacles and troubles and pain in the path. కేవలం ఇది భగవంతుని యొక్క కృత్రిమమైనటువంటి యొక్క యుక్తి కానీ లేక భక్తులను బాధించాలనేటువంటి యొక్క సంకల్పం కానీ కాదు. This is not a trick or a bad trick on the part of God, or that God desires to trouble his devotees by creating these difficulties. మీరు విద్యార్థులుగా ఉంటున్నారు. మీరు సంవత్సరం అంతా కూడా చదివినప్పుడు ఈ సంవత్సరం అంత్యం లోపల యూనివర్సిటీ మీకు కొన్ని ఎగ్జామినేషన్ అని పెట్టున్నారు. You are students, and while you are students and you study during 1 year, at the end of the year, a university conducts a certain examination at the end of 1 year. అయితే ఈ ఎగ్జామినేషన్ పెట్టేటువంటిది కేవలం మీ పైన ద్వేషంతో పెడుతున్నారా? మీ అభివృద్ధి నిమిత్తమై ఈ ఎగ్జామినేషన్ అనేటువంటిది పెట్టి ఉన్నత స్థానానికి పంపించేటువంటి ప్రయత్నానికి పూనుకుంటున్నారా? Is this examination being conducted to give you trouble, or is the examination being conducted with a view to give you an opportunity of rising higher and getting a recognition? ఈ ఎగ్జామినేషన్ మనం ఏమంటున్నాము? పరీక్ష అంటున్నాం. We call this a test. అదే విధంగానే తపస్సు ఆచరించేటువంటి యొక్క దివ్య శక్తి కలిగినటువంటి యొక్క యోగిని అప్పుడప్పుడు ఒక పరీక్ష అనేటువంటి ఎగ్జామినేషన్ ఇస్తుంటాడు పరమాత్ముడు. So also, this divine person who is undergoing tapas, now and then, frequently, God applies a test by way of an examination to find out the strength of this person who is undergoing the tapas. ఈ టెస్ట్ ను మనం ఏదో ఒక విరుద్ధమైనటువంటి మార్గంగా మనం భావించుకోవటం చేత ఇది మనకు ఒక రకమైనటువంటి విసుగ్గా కూడా తేలుతుంటుండాలి.
Because our attitude towards this test makes us think that this is some unnecessary burden. Sometimes we get a feeling that this test is causing us great trouble. భగవంతా నన్ను ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు, ఈ పరీక్షల లోపల నేను నెగ్గగలనా, నీ పరీక్షలకు మాను అని మనం ప్రార్థిస్తున్నాము. పరీక్షలు మానినంటే మనం ఉన్నత స్థాయికి మనం పోలేము. Sometimes we pray to God and say, "Oh God, why are you submitting me to so many frequent tests every now and then? Why don't you stop testing me so frequently?" If God grants such a prayer of yours and all the tests are removed, then there is no way by which you can rise higher and get a higher recognition. ఒక ప్లేన్ డ్రైవింగ్ మనం నేర్చుకుంటున్నాం, లేక ఒక పడవను మనం నడిపేటువంటి యొక్క విధానాన్ని నేర్చుకుంటున్నాము. అన్ని విషయముల యందు కూడాను మొట్టమొదటి తనకు ఒక విధమైనటువంటి సర్టిఫికేట్ ఇచ్చేక పూర్వము ప్రతి ఒక్క దాన్ని కూడాను టెస్ట్ చేయాలి. If one wants to learn to drive an aeroplane or one wants to learn to drive a boat, whatever that may be, before you get a certificate of fitness for the task which you are learning, you will have to be given a test. అలాంటి సర్టిఫికేట్ మనం అందుకునేటువంటి నిమిత్తమై ఈ పరీక్షలు మనకు అత్యవసరం. In order that we may entitle ourselves to receive such a certificate, these tests are absolutely necessary. మనము ఈ పరీక్షలు ఉండకూడదని కోరుకోవటంలో ఇది కేవలము మనం ఉన్న స్థాయి అందే ఉండాలి అనేటువంటి యొక్క దురాశ మాత్రమే తప్ప అందులో ఉన్నత ఆశకు పోవాలనేటువంటి యొక్క పవిత్రమైన భావములు లేనట్టుగానే కనిపిస్తుంది. If anyone desires that all the tests should be abolished altogether, it simply means that he is desiring to remain where he is. It means he is not desiring to be tested and go to a higher place than the place in which he is at present. దీనికి మన చరిత్రల యందు ఒక చక్కని ఆదర్శవంతమైన కథ. There is a very good ideal example story in our own stories. శివ చక్రవర్తి తాను మహాత్యాగి అయి అనేక విధములైనటువంటి సిరి సంపదలు కూడి ఉండినప్పటికీ తాను భగవత్ చింతన యందు తపస్సు ఆచరిస్తూ వచ్చాడు. King Sibi was a person who had sacrificed many things, who had many good qualities, and he had all the wealth, yet he was devoting himself for the thought of God. కానీ చక్రవర్తిగా ఉండి కూడాను ఈ శివికి ఈ విధమైనటువంటి త్యాగము తాత్కాలికమా లేక హృదయస్థానం నుంచి ఉప్పొంగినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క త్యాగమా అని పరీక్షింప కోరి ఇంద్ర అగ్ని ఈ ఇరువురు కూడాను ఒక విధమైన ప్లాన్ వేసుకున్నారు. While Sibi was a great king, while he had all the wealth, Indra and Agni, two of the gods, they had a plan by which to test and find out if the sacrifice which this king was showing was only a temporary and transient feeling or whether he really has got sacrifice in the depth of his heart. Indra and Agni had a plan by which to test and come to the right conclusion about the king Sibi. అగ్ని ఒక పావురాకారమును ధరించింది, ఇంద్రుడు దానిని తరిమేటువంటి యొక్క గరుడుగా తాను ధరించాడు, రూపము ధరించాడు. Agni took the form of a bird and Indra took the form of a kite, of a Garuda, who was following and was wanting to catch hold of this bird which Agni took the form. ఈ గరుడ ఈ పావురమును తరుముకుంటూ వచ్చినట్టుగా అక్కడ ప్రదర్శించారు. This kite or Garuda, it appeared to Sibi as if one bird, that is the kite or Garuda, was coming to attack the bird which Agni took the form. ఆ పావురము ఆ యొక్క శివ చక్రవర్తికి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చు, శివ చక్రవర్తి నన్ను రక్షించుము నన్ను రక్షించుము అని చెప్పని అతని చెంత వచ్చి వాలింది. Agni, in the shape of a bird, came running to the king Sibi and said that please save me, I am being attacked by a Garuda, please save me. He came to the king Sibi. తనను రక్షిస్తానని చెప్పని ఈ శిబి వాగ్దానం చేశాడు. King promised Agni, who was in the form of this bird, was being attacked, that he will save the bird. కానీ ఎన్ని విధములా తాను గరుడ ప్రయత్నించినప్పటికీ ఆ యొక్క పక్షిని పట్టలేకపోయినది. ఆ సమయం నందు ఈ గరుడ ఆ శివ చక్రవర్తి దగ్గర కొన్ని రకములైనటువంటి వాగ్వాదం జరిగింది. శివ చక్రవర్తి, నేను తరుముకొని వచ్చినటువంటి ఈ పక్షిని నాకు ఆకలిగా ఉన్నటువంటి సమయం నందు నా ఆకలి తీర్చకున్నా నీ తపస్సు ఏమి ప్రయోజనము, కనుక నేను నీ ఇంటికి ఒక విధమైనటువంటి అతిథిగా వచ్చాను,
నా అతిథి యొక్క ఆశను నీవు తీర్చడానికి నీవు సంసిద్ధుడిగా ఉండినప్పుడే నీ తపస్సు ఫలిస్తుంది అని కూడాను ఈ గ్రద్ద చెప్పింది. Indra, in the form of the kite, could not get at Agni whom he was attacking. And there was an argument between the kite, who was Indra, and Sibi. The Garuda said, I have come to your house as a hungry bird. I must be given this from you. What is the use of your saving this bird and denying me the food that I want now badly? I have come as a guest to your house. అప్పుడు ఈ శివి చెప్పాడు, దానికి నేను అభయమిచ్చితిని కనుక దాని ప్రాణమును నీకు అందించడానికి నేను పూనుకోను. నీకు కావలసినటువంటిది ఇంకేమైనా కూడా కావలసినటువంటిది నా దేహమైనా నేను ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. కనుక నీ ఆకలి తీర్చడానికి ఆ యొక్క పావురమునకు ఎంత బరువు కలదో అంత బరువు నా దేహం నుంచి నా కండల నుంచి ఇచ్చి ఇస్తానని కూడాను ఈ శివ చక్రవర్తి ఒప్పుకున్నాడు. The king told the Garuda, I have promised this dove to save its life. I have given my promise. I am not going to break my promise and hand over this dove to you. But if you are hungry, I am willing to remove as much flesh from my body, which is the equivalent of the flesh in the dove, and give it to you so that you may release your hunger. But I am not going to give up the bird to which I have promised that I will save the life. ఒక తూకం వేయడానికి తక్కిడి తెచ్చాడు. ఒకవైపున ఆ యొక్క పావురంను కూర్చోబెట్టాడు. తన కండలు ముక్కలు 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 కోసి మరొక వైపున వేస్తూ వచ్చాడు. కానీ ఎన్ని ముక్కలు వేసినప్పటికీ ఆ పక్షి ఆ పావురము ఏమాత్రం కూడా కదలలేదు, కొంత లేయలేదు. Having said that he will give the flesh from his own body of the same weight as that of the dove, he brought a balance. He put the dove on one side, one pan, and he began removing flesh from his own body and put it in the other pan. However much flesh he has removed from his own body and put in the other pan, it did not become equal in weight to that of the dove. ఇంకా చేయునిది లేక శివ చక్రవర్తి మరొక వైపున సంపూర్ణమైన దేహంతో కూర్చొని నా దేహముని ఆరగించమని కూర్చున్నాడు. Having nothing more to do than Sibi, the king, he himself sat in the pan so that he can counterweigh the dove. And he said, yes, you can now eat me and release your hunger. ఈ యొక్క ప్రదర్శనమును గుర్తించినటువంటి యొక్క అగ్ని ఇంద్రుడు తమ హృదయమును కరిగి కదిలి తమ స్వరూపముతో బయటికి వచ్చి సాక్షాత్కారం అందించారు. Indra and Agni, the two gods who are in the form of these two birds, who have come to perform the test, they witnessed what Sibi was doing. Their hearts were deeply moved, and then they appeared in their natural form. వారు అట్టి సాక్షాత్కారం అందించి, అయ్యా వేదమునందు నకర్మ నప్రజ ధనీన త్యాగేనైకి అమృతత్వమానసు అని, త్యాగమునందున్నటువంటి అమృతత్వము మరొక వేదమునందు కానీ మరొక సత్సంపత్తి ఎందు కానీ మరొక ధనధాన్యములు ఎందు కానీ ఏ విధమైనటువంటి ఎందుకు అని ఇటువంటి ఆనందం మనకు లభించదు అని చెప్పినటువంటి పదము సార్థకమని ఈ ఇంద్రుడు అగ్ని ప్రబోధించి తనకు అనేక రకములైనటువంటి శక్తులను అందించుకుంటూ అనుగ్రహించి తన తపశ్సిద్ధిని పొందింపచేశారు. Indra and Agni, having appeared in their true form, they said, our Vedas have taught us that no amount of learning, no amount of work can bring you the same pleasure as sacrifice can bring you. This is what the Vedas have told us. Here you have sacrificed so much, and this gives us more pleasure than pleasure from any work, pleasure from any scholarship. And this is how they have been showering grace on King Sibi. కనుక ఈ విధమైనటువంటి యొక్క టెస్టులు దైవత్వం లోపల అనుగ్రహ నిమిత్తమై వస్తుంటాయి కానీ ఆగ్రహ నిమిత్తమై కాదు. Such tests, when they come from divinity, they come in order that grace may be showered on you. They do not come because God is angry with you. కానీ భగవత్ శక్తిని తెలుసుకోవటానికి అందరికీ సాధ్యం కాదు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని అట్టి బ్రహ్మతత్వమును తెలిసినటువంటి వాడే బ్రహ్మను చేరగలుగుతాడనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించుకొని సత్యస్య సత్యం, మనం సత్యము ద్వారానే ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవటానికి పూనుకోవాలి. కానీ మనం ఏదో అసత్య మార్గమున ప్రవర్తించి సత్యాన్ని తెలుసుకోవటానికి పూనుకోవటంలో ఏనాటికి మనము సిద్ధులము కాము. It is not possible for all persons to understand and comprehend God's strength.
Brahmavit Brahmaiva bhavati. One who understands Brahman, he becomes Brahman himself. In other words, unless one rises to the stature of Brahman, he will not understand Brahman. Therefore, Satyasya Satyam. Through truth alone, we can comprehend truth. It is not possible to comprehend truth by other means, by false methods. మనము కానీ మన మనసులను కానీ ఉంచవలసిన రీతిగా ఉంచటం లేదు, ఉండవలసిన రీతిగా ఉండటం లేదు. Neither we nor our minds are being kept as they should be kept. They are not being put into a position where they should be put. మానవుని యొక్క మనస్సు ఉండవలసిన స్థితిలో ఉండలేకపోవటం చేతనే ఈ జగత్తు కూడాను ఈనాడు ఉండవలసిన రూపకంగా ఉండలేకపోతుండాలి. Because man's mind is not in a place where it ought to be. The world today is also not as it ought to be. కనుకనే మనిషి అంటే మనసే, మనసంటే సంకల్పమే. Man is synonymous with mind. Mind is synonymous with desire. మన యొక్క సంకల్పమునే లేకపోతే మనసే లేదు, మనసే లేకపోతే మనిషే లేడు. కనుకనే మనిషి అనగా కేవలం ఆకారమును మాత్రమే మనం గుర్తించుకోవటము, దేశం అనగా కేవలము దేశం యొక్క మట్టిని మాత్రమే మనం గుర్తించుకోవటం కాదు, మనుషుల యొక్క సమూహమే దేశము అనేటువంటి సార్థకము ప్రసిద్ధి. If there are no desires, there is no mind. If there is no mind, there is no man. Therefore, if you really want to recognize the shape of your country, the country is not something which does not consist of men. If you want to know what man is, one has to understand that it is the conglomeration of men, it is the grouping of men that makes the country. ఇది ఏమిటి? ఇది ఒక వస్త్రము. This is a piece of cloth. ఈ వస్త్రము దేని వల్ల ఇది వస్త్రం తయారైంది అనగా బండల్ ఆఫ్ థ్రెడ్స్. From what has this piece of cloth been prepared? The answer is that it is prepared from a bundle of threads. థ్రెడ్సే లేకపోతే ఇది క్లాత్ గా తయారైందా? If there are no threads, how can this be a cloth? అయితే థ్రెడ్ ఏ రీతిగా తయారైంది? కాటన్ వల్ల థ్రెడ్ అయింది. How has the thread come up? The thread has been prepared from cotton. కాటనే లేకపోతే థ్రెడ్ లేదు, థ్రెడ్డే లేకపోతే క్లాత్ లేదు. If there is no cotton, there is no thread. If there is no thread, there is no cloth. కనుక మనము సంకల్పం అనేటువంటి కాటను మనస్సు అనేటువంటి యొక్క దారంగా తయారై మనిషి అనేటువంటి రూపకమైనటువంటి యొక్క క్లాత్ గా నిరూపణ జరుగుతూ ఉంటుండాలి. Our desires, which are in the form of cotton, they get woven up into our mind, which is in the form of thread. And our mind, which is in the form of thread, comes together and produces a form of man. అయితే ఈ సంకల్పములు ఉండవలసినటువంటివి, కానీ మనకు మన యొక్క యోగ్యతకు, మన యొక్క విద్యకు, మన యొక్క దేశమునకు, మన యొక్క గౌరవమునకు, మన యొక్క ఇంటితనమునకు, మన యొక్క నడవడికకు తగినటువంటి రీతిగా మన సంకల్పం ఉంటుండాలి. The desires have to be there. Desires need not be eliminated. But what kind of desires have to be there? Desires which are appropriate for us. Desires which are consistent with our education. Desires which are good for our country. Desires which will bring us respect and not disrespect. These are the kind of desires which should be welcome. మన దేశం ఎటువంటిది? మన తల్లిదండ్రులు ఎటువంటి కీర్తిని సంపాదించినటువంటి వారు? నేను అందుకున్నటువంటి డిగ్రీ ఏమిటి? కనుక నా చదువుకు, నా తల్లిదండ్రులకు, నా దేశమునకు తగినటువంటి ప్రవర్తన నేను ప్రవర్తిస్తున్నానా, లేక దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నానా అని ఎవనికి వాడు పరీక్షించుకోవటానికి తగినటువంటి స్వతంత్రం ఉంటుండాలి. What is the position of my country? What is the reputation which my parents have enjoyed? What is the reputation which the degree I have acquired by going through education? And one must ask oneself, am I conducting myself in a manner which is consistent and which is appropriate with my country, with the education that I have received, and with the reputation which my parents have? Each one should ask oneself these questions. కనుకనే మనము నింపుకోవాల్సినటువంటి సంకల్పములను మనం బుర్ర నిండుకు నింపుకోవాలి, కానీ అనవసరమైనటువంటివి నింపుకొని ప్రయోజనం లేదు. లేక ఏమీ నింపుకోకుండా దాన్ని ఎంటీగా పెట్టుకున్నా కూడా మంచిది. So the kind of desires with which we wish to fill our head should be such desires as bring reputation and are consistent with all the statements that have just been made. On the other hand, if you are going to fill your head with undesirable desires, then it is better to keep your head empty rather than fill it with such desires which are bad. ఏమీ లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
In an empty head, you can certainly introduce anything that you wish to. ఏమేమో నిండి ఉన్న బుర్ర నింప వీలగునా? But if a head is full of all kinds of things, is it possible to put anything more into it? కలిబోధల నిండి ఉన్న తలబుర్ర ఇది ఖాళీయగునా? కలిబోధల నిండి ఉన్న తలబుర్ర ఇది ఖాళీయగునా? Unnecessary things which are characteristic of the present age, Kali, if they are filled in your head, then how can that head have any place for anything more that is good? కలిబోధల నిండి ఉన్న తలబుర్ర ఇది ఖాళీయగునా? తలబుర్ర ఇది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా? If the head is full of all the teachings which are characteristic of the modern age, Kali, then will there be any more place in that head to put anything? And if there is no place in which to put anything good in the head, then what is the use of the head? అందువలననే మన భారతదేశమునకు ఉండవలసినటువంటి ధర్మము ఈనాడు అరణ్యమునకు వెళ్ళింది. This is the reason why, because there is no place in our country where righteousness can stay and can flourish. This dharma has gone to the forests. ఈ అరణ్యములో సంచరించేటువంటి క్రూరత్వం అనేటువంటిది గ్రామములను చొరబడింది. The cruelty that should have been in the forest has come and entered the living villages. కారణం ఏమిటి? మన బుద్ధులు ధర్మమును నిలుపుకునేటువంటి ఒక స్థితిలో లేవు. What is the reason? Our ideas and our thoughts are not in a position to retain and attract dharma. పాండవులు ధర్మ స్వరూపులైనటువంటి వారు అరణ్యానికి పోవటానికి కారణం ఏమిటి? సర్వ విధములైనటువంటి దుర్గుణ స్వరూపులైనటువంటి యొక్క దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క ఈ ధృతరాష్ట్ర సంతతి రాజ్యమంతా వ్యాపించిపోవటం చేత పాండవులకు అక్కడ చోటు లేక అరణ్యానికి వెళ్ళినారు. Why did Pandavas, who were the embodiment of dharma, why did they have to go to the forest? The reason was all the living places were occupied by the generation of Dhritarashtra, by people who did not have any respect for dharma. There was no place whatsoever for Pandavas to live there. ఈనాడు కళకి సంబంధించినటువంటి యొక్క ప్రవర్తనలు మన యొక్క అంగముల్లో ఉన్నటువంటి యొక్క చేష్టలు ఏ రీతిగా ఉంటున్నాయి? Today, the behavior that is relevant to Kali, to the modern age, in our own limbs and organs, what is the shape that they are taking? దుర్బుద్ధుల తలలున్నా దూరులు విను చెవులున్నా, దుర్బుద్ధుల తలలున్నా దూరులు విను చెవులున్నా, పొంచి చూచు కనులున్నా పంచల విను మనసున్నా, వంచిత గుణ చిత్తమున్న వంచించే పలుకున్న, ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. మనలో ఉన్నటువంటి గుణములు ఎలాంటివంటే మనస్సు ఏ విధంగా ఉంటుండాలి? దుర్బుద్ధుల తలలున్నా దూరులు విను చెవులున్నా, ఇతరుల పైన సాడలు చెప్పేటువంటిది వినాలి వినాలి వినాలని మన చెవులు వారి దగ్గరికి పరిగెత్తిపోతుంటాది. దేనివల్ల? మన తలలో అన్ని దుర్బుద్ధులుగానే ఉండటం వల్ల. ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడుతుంటే ఏదైనా గోడ మరుగునో లేక స్తంభం మరుగునో ఉంటుండి వింటూ ఉండటం. దూరులు విను చెవులున్న పొంచి చూచు కనులున్న, చెట్ల మరుగున కూర్చునేది అట్టా ఇట్టా చూస్తూ ఉంటుండేది. పంచల విను మనసున్న, వంచిత గుణ చిత్తమున్న వంచే పలుకున్న, ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. ఇవన్నీ వికృతులే గాని సుకృతులు కావు. కనుక మనలో సుకృతులు నింపుకోవాలి కానీ వికృతులు నింపకూడదు. ఈ వికృతులు సుకృతులు ఈ రెండు కూడాను ఘోర అఘోరముల యొక్క స్వరూపములే. How is our mind? Our mind can be described by saying that our heads and our thoughts are full of evil notions, and our ears are always ready to go and listen to complaints and finding faults with others. We run to a place where someone is complaining about others and finding fault with others. Not only that, if someone is talking, then we want to eavesdrop. We want to go there and we want to listen very surreptitiously to what is being said. Our eyes are such that we want to hide ourselves behind something and begin to look at it without your being noticed that you are looking at a thing which you are not entitled to look at. This is the kind of thing, and the mind is always deceiving. We use such words which will deceive other persons. Our word is deceiving. Our vision is bad. We eavesdrop
And we are always ready. We run to listen to complaints and finding fault in others. If this is the bad situation in which we are, how can justice thrive? Not only justice thriving, how can justice find any place at all? It will run away from where such things exist. These good aspects and bad aspects that are described here, these are the aspects which are called Ghora and Aghora. అయితే మాకు ఇలాంటి గుణములు ఉంటున్నాయి కాబట్టి ఇది వికృతాలైపోయినాయి. దీనిని విరుద్ధంగా మారినప్పుడు సుకృతంగా మారిపోతుంది. అయితే భగవంతుని యందు కూడాను ఈ వికృతులు ఉంటే కదా అక్కడ కూడాను ఘోర అఘోరములనే పదములు కూడాను సమన్వయం అవుతాయని కూడా మీరు చింతించవచ్చు. You may think because we have got these bad qualities, these are vikrutas, these are bad qualities. But once we change them, they become good qualities, they become sukrutas. You may ask in God as well, where we are using these two words, Ghora and Aghora, are there in God these vikrutas, bad qualities, and sukrutas, good qualities? కానీ ఇక్కడ బ్రహ్మతత్వమునందు మనం గుర్తించవలసినటువంటి సత్యము ఒక్కటి ఉంటుండాలి. But here, when we ask this question, in the aspect of Brahman, in the domain of Brahman, there is one truth which we have to recognize. బ్రహ్మ నిర్గుణుడు, నిరాకారుడు, నామం మాత్రమే కలిగి ఉంటుంటాది. అలాంటి వాని యొక్క తత్వమునందు ఒక శుద్ధమైన అద్దము వంటి వాడిగా మనం ఒక ఆకారాన్ని నిర్మించుకున్నాం. Brahma has no form. He is above qualities. He has no qualities or gunas. Brahma has got only a name, and it is like a mirror. In the mirror, we have created to ourselves a particular form. ఆ యొక్క శుద్ధమైన అద్దమునందు నీవు పోయి నిల్చుకున్నప్పుడు నీ యొక్క స్వరూపమే ఆ అద్దమునందు గోచరిస్తున్నాయి. కానీ నీ యొక్క ప్రతిబింబం అద్దములో పోయినదా లేక అద్దముని ప్రతిబింబాన్ని వెనుక కొడుతుండదా అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. In the name of Brahman, whom we should regard as a clean mirror, if you go and stand in front of that clean mirror, you see yourself, but you have to ask a question. Is this form which you are seeing, which is of yourself, is it being simply reflected by the mirror back to you, or is it part of the mirror? This is a question which you have to ask. కానీ ఆ యొక్క ప్రతిబింబాన్ని నీకు వెనుక కొడుతుండదే కానీ అందులో నీ యొక్క ప్రతిబింబం లేదు. This clean mirror of Brahman is only reflecting the image of yourself, but your image is not present in that mirror. అదే విధంగానే నీలో ఉన్నటువంటి గుణములు ఆ బ్రహ్మ అనేటువంటి తత్వము నీకే అది అఘోరమైనటువంటివి గాను ఘోరమైనటువంటివి గాను నీవు మంచి కార్యములు చేసినప్పుడు దాని ఫలితము నీకే, చెడ్డ కార్యం చేసినప్పుడు దాని ఫలితము నీకే రిఫ్లెక్షన్ గా అందిస్తూ వస్తుండదే కానీ తనలో ఎట్టి యొక్క ఘోర అఘోరములు లేవు. We ask the question, this Vikruta and Sukruta and Ghora or Aghora, are they present in God also? The answer is no. The very gunas that are present in you, when you stand in front of Brahman, the clean mirror, they are being reflected back to you. If you do good, it is reflected back to you as a Sukruta. If you do bad, it is reflected back to you as a Vikruta. Vikruta and Sukruta are arising from you and are being reflected back to you. They are not present in Brahman, the clean mirror. కనుకనే దైవమునందు ఎట్టి దోషములు కానీ మనం నిరూపించడానికి సాధ్యము కాదు. నిరూపించినటువంటి దోషములు కూడాను కేవలము కల్పితములే కానీ సత్యములు కావు. So you cannot find a fault and point at a fault in God. If, however, you find a fault and you say that there is fault in God, these cannot be truth. They are only artificial and they are creations of your own imagination. కేవలము ఒక అనుగ్రహానికి పాత్రలు కాకుండా ఉండినంత వరకు నాకు దైవము దూరంగా ఉంటున్నాడు అని మనం భావిస్తున్నాం. అనుగ్రహమే కలిగిన దైవము నాకు దగ్గరకు వచ్చాడు అని భావిస్తున్నాం. Until you notice the grace of God coming to you, till then, if you do not see grace of God on you, you think that God is at a distance from you. But the moment God's grace is recognized by you, you begin to say that God is close to you. ఇంకా మరొక మార్గం నందు నేను ఎన్ని విధములుగా దైవముకు చెంతకు పోయినప్పటికీ దైవము అతి దూరంగా వెళుతున్నాడు అని కూడాను మనం వాపోతుంటాం. In another way, in another aspect, we go on troubling ourselves and saying that I have tried my best in many ways to go close to the God, but God is going more and more distant from me. This is the kind of feeling which one gets. ఇది అర్థము లేనటువంటి యొక్క వ్యామోహములు, అర్థము లేనటువంటి యొక్క అర్థనాదములు. అనగా
తాను భగవంతునికి దగ్గరకు పోయినా భగవంతుడు అతనికి దూరంగా ఉంటున్నాడనేటువంటి యొక్క పదములో ఏమాత్రం కూడాను విచారణాశక్తి లేదు. These are meaningless imaginations. They are meaningless cries of distress. To say that you are going close to the God and yet God is keeping at a distance from you is something which is quite meaningless. దీనికి ఒక చిన్న ఉదాహరణము. There is a small example for this. భగవంతము భావించవచ్చును, నేను స్వామికి దగ్గరగా ఉంటున్నాను కానీ స్వామి నాకు దూరంగా ఉంటున్నాడు అని అనుకోవచ్చు. Bhagavantam may feel that he is close to God, but yet he may think that Swami is far away from him. ఇక్కడ మనము ఒక విధమైనటువంటి యొక్క పదార్థ విచారం చేయాలి. ఆ పదార్థ విచార జ్ఞానం లోపలనే మనం ఫిజిక్స్ కూడా తీసుకుందాం. ఇప్పుడు అతని నుంచి నా దగ్గరికి ఎంత కొలతగా మీరు వేసుకుంటారో నా నుంచి అతనికి కూడా అంతే కొలత కదా. అతని దగ్గర నుంచి మాత్రం నాకు చాలా తక్కువ కొలతగా వచ్చి నా దగ్గర నుంచి మాత్రం అతనికి ఎక్కువ కొలతగా పోతుందా? ఈ రెండు డిస్టెన్స్ ఒక్కటే కొలతగా ఉంటుంటాయి. Here we have to make an examination of the laws of physics. The distance from him to me and the distance from me to him can only be the same. It cannot be that the distance from me to him is much more than the distance from him to me. ఇప్పుడు ఇదొక పలక అనుకోండి. ఈ పదార్థ విజ్ఞాన శాస్త్రమునందు ఉన్నటువంటి యొక్క అంతరార్థం ఏమిటంటే, నేను ఈ పలకను గట్టిగా కొట్టాను. కొట్టి నే పలికే పలుకులు ఏ రీతిగా ఉంటున్నాయంటే, నేను పలకను గట్టిగా కొట్టినాను అని మాత్రమే నీవు చెప్తున్నావు. కాదు, నీవు ఈ పలకను ఎంత గట్టిగా కొట్టినావో ఆ పలక కూడాను నిన్నంత గట్టిగా కొట్టింది. Let us take this example. This is a board. If I say that I have struck hard on the board, the inner meaning of the laws of physics takes us to the conclusion that the board hits my hand with as much strength as I have hit the board with my hand. It cannot be that the reaction is unequal to the action. అదే విధంగానే బ్రహ్మతత్వమునందు కూడాను నీవు కేవలము దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడు ఎప్పుడు దూరంగా ఉంటున్నాడు. నీ భావము నీవు దగ్గరికి వెళ్ళినట్టు భగవంతుడు దూరం వెళ్ళినట్టు నీ భావములోని మార్పులే కానీ నీవు దగ్గర వెళ్ళలేదు, భగవంతుడు దూరము లేడు. భగవంతుడు నిరంతరము నీ వెంటనే ఉంటున్నాడు, నీవు భగవంతుని వెంటనే ఉంటున్నావు. ఈ సత్యాన్ని గుర్తించుకొని వర్తించినప్పుడు సర్వం విష్ణుమయం జగత్తు లేక సర్వం బ్రహ్మమయం జగత్తు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే ఈ ఘోర అఘోర స్వరూపాలు మనకు పూర్తి దూరం అయిపోతాయి. In the aspect of Brahman, as in this analogy, the position is quite clear. There is no question of your thinking you are going close to God, but God is at a distance from you. Or you are thinking that God is keeping at a distance in spite of your going closer to Him. This is not right. As close you are to God, so close is God to you. If you understand the truth, then you will realize that God is present everywhere. There is no question of God not being present close to you and is being present at a distance from you. దైవము సర్వాంతర్యామి అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి యొక్క మార్గమును అనుసరించవచ్చును. Individuals who recognize the truth in the statement that God is omnipresent, such people will not get these feelings that God is at a distance from them. ఇటువంటి ప్రకృతి పదార్థ పరార్థములను రెండింటిని సమన్వయపరిచేటువంటి యొక్క శక్తి సామర్థ్యములను నిరూపించినటువంటిదే అథర్వ వేదము. This Atharva Veda has given us clearly the meaning in what is contained in what has been said now in nature, and the laws that govern matter and the laws that govern the spirit have all been correlated and have all been explained in this manner in one way. That is the Atharva Veda. మనం ఈ జగత్తునందు సంభవించినటువంటి కష్టములకు దుఃఖములకు విచారములకు ఏ రకమైనటువంటి మార్గమును అనుసరించాలి, దీనిని తప్పించుకొని ఏ విధమైనటువంటి మార్గములో పరార్థమును మనం పొందాలి అనేటువంటి యొక్క సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది. In this world, we have the pleasures, we have the sorrows, we have the pains. This Veda has demonstrated to us what should we do, what path should we take in order that we may escape these sorrows and pains which are to be found in this world. అనగా మనకు విరుద్ధమైనటువంటి యొక్క శక్తులు మన పైన పడి మనతో పోరాడుతున్నటువంటి సమయంలో మనము వాటితో పోరాడి విజయాన్ని సాధించాలి అనేటువంటి అంతరార్థమును పురస్కరించుకొని అథర్వ వేదము ఆయుధములకంతా కూడా ప్రధానమైనటువంటిది అని మనం ఈనాడు అనుకుంటూ వస్తున్నాం.
In another way, when we encounter strengths which are beyond us, what is it that we should do? How can we counter this power and strength which is something which is superior to us? Because Atharva Veda has told us, has taught us the methods by which we can encounter strength and power which is stronger than us. Atharva Veda today is being regarded as one which tells us all the details about the weapons with which we should defend ourselves. కానీ భౌతికమైనటువంటి యొక్క అస్త్రశస్త్రముల గురించి బోధించినటువంటిది కాదు. అంతర్ సంబంధమైనటువంటి యొక్క ఆనందమును జయించేటువంటి యొక్క అస్త్రశస్త్రములను కూడా నువ్వు బోధించినటువంటిది అథర్వ వేదం. We should not regard Atharva Veda as something which has told us the secrets of material weapons, of weapons with which we fight the material world. Atharva Veda has told us the secrets, the inner weapons, the weapons with which we fight the inner sorrow and get over the sorrow. యావత్ ప్రపంచమంతా సాధించినటువంటి వ్యక్తి కంటే మనసును సాధించినటువంటి వ్యక్తి మహాచక్రవర్తి. An individual who has controlled and who has gained mastery over his mind, he is a much greater king than an individual who has conquered and attained mastery over the whole material world. ఆటం బాంబులు సృష్టించినటువంటి వ్యక్తి ప్రపంచమంతా భస్మం చేయొచ్చును, కానీ ఆనందమును మాత్రం భస్మం చేసేటువంటిది వారి దగ్గర అటువంటి అస్త్రం లేదు. An individual who has discovered the atom bomb, he has the capacity to reduce the entire world to ashes, but he has not the capacity with that weapon to reduce ananda in any place. తన యొక్క ఇంద్రియములను తాను వశము చేసుకున్న అతనికి ఆనందమే ప్రాప్తి. If one can control his own senses and organs, if one can acquire mastery over his own senses, then he has ananda in an abundant measure. ఇది కేవలం అంతర్బహిర్ సంబంధమైనటువంటి యొక్క పోరాటమును ఆర్చి తీర్చి కొంతవరకును దివ్యత్వాన్ని అందించేటువంటి యొక్క పరమశక్తి స్వరూపము అథర్వ వేదం. The contradictions that are arising between the internal aspects and internal feelings and the external worldly aspects and external feelings, that which removes the contradiction and establishes peace between the internal aspirations and external situations, this is Atharva Veda. ఈనాడు మన యొక్క భారతదేశం నందు త్రయి అనే పదముల చేత ఋగ్ యజు సామ వేదములు మాత్రమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం తీసుకుంటున్నాం. కానీ అథర్వ వేదం ప్రత్యేకించినటువంటిది కాదు. ఋగ్ యజు సామములందు అంతర్భూతంగా ప్రవహించేటువంటిదే అథర్వ వేదం. Today we are regarding Atharva Veda as something separate from the other three Vedas, the Ruk, Yajur and Sama Veda. This is not right. Atharva Veda is something which is present as latent and is present in all the three, Ruk, Yajur and Sama Veda. ఈ కర్మ ఉపాసన జ్ఞానముల యందు కూడాను ఈ విధమైనటువంటి యోగము ఏ విధంగా అంతర్భూతమై ఉంటుండాదో అదే విధముగానే ఋగ్ యజు సామములందు ఈ యోగం అనేటువంటి అజిస్వేదము లీనమై ఉంటుండాది, అంతర్రూపమై ఉంటుండాది. Just as in the yogas, the yoga of work, the yoga of knowledge, the different kinds of yogas, there is yoga present in all the three aspects, in work as well as in wisdom. So also this Atharva Veda is present in all the three Vedas, the Yajur and the Ruk and the Sama Veda. భగవద్గీత యందు ఒక్కొక్క చాప్టర్ కూడాను కర్మయోగం, జ్ఞానయోగం, ప్రాప్తి యోగం, జ్ఞాన విజ్ఞాన యోగము అనేటువంటి అన్ని రకంగా కూడాను క్షత్రజ్ఞ విభాగ యోగము, ఇలాంటివంతా విభూతి యోగం సర్వము కూడాను 18 పేర్లతో వస్తున్నాయి. ఇందులో యావది ప్రధానమైనటువంటిది అంటే భక్తి యోగమా, జ్ఞానయోగమా, కర్మయోగమా అంటే అనేక మంది భక్తి యోగమని, కర్మయోగమని, జ్ఞానయోగం అని అంటున్నారు. కానీ అన్నింటి యందు సమత్వమైనటువంటిది యావదంటే యోగము. ప్రతి పదము యందు కూడా నువ్వు యోగం చేరుంది కనుక యోగం అనేటువంటి యొక్క హృదయాన్ని నీవు ధరించుకుంటే సర్వము కూడా అందులో ప్రింట్ అయిపోయినట్టుగా ఉంటుంటాయి. There are 18 chapters in Bhagavad Gita. Each chapter is being given a different name. Karma Yoga, Jnana Yoga, Prapti Yoga, Vibhuti Yoga and so on. One asks, what is the most important chapter in Bhagavad Gita? Some people say Karma Yoga, some people say Jnana Yoga. But if you look at it deeply, you will find what is common to all these chapters is the word yoga. If you realize that yoga is the common factor in all the 18 chapters of Bhagavad Gita and imprint this aspect of yoga on your heart, then you will understand what is the most important and common thing for all these chapters. సర్వము ఒక సమత్వంగా మనం దృష్టించాలనుకున్నప్పుడు
అతను ఏ చొక్కా వేసుకున్నాడు? బ్లూ. ఇతను ఏ చొక్కా వేసుకున్నాడు? వైట్. ఇతను ఏ చొక్కా వేసుకున్నాడు? గ్రీన్. అతను ఏ చొక్కా వేసుకున్నాడు? రెడ్. ఈ విధమైనటువంటి యొక్క విభాగములు మాత్రమే దృష్టింపజేస్తుంటుండాలి మన యొక్క నేత్రములు. If basically we like to look at all things as one and find the common thing in all of them, then the position is different. On the other hand, if you have not got that basis, and if you look at different people, you say one is wearing a blue shirt, one is wearing a white shirt, one is wearing a green shirt, one is wearing a red shirt. In that aspect, we are only trying to see, our eyes are giving attention to the differences rather than oneness that is present in all of them. కానీ మన నేత్రములకే బ్లూ గ్లాసెస్ వేసుకున్నామంటే అన్ని బ్లూ కలర్ గానే కనిపిస్తుంటాయి. But if we have blue glasses, if we wear blue glasses for our eyes, then all these shirts will look as blue. మనము ప్రేమమయమైనటువంటి అద్దాలు వేసుకుంటే జగత్తు బ్రహ్మమయమైనటువంటి యొక్క స్వరూపకంగా మనం దర్శించుకోవచ్చు. As in this analogy, if we can wear glasses which are full of prema, then all that you see in this world will be full of prema. మన యొక్క దృష్టి ప్రేమమయం కాకుండా సృష్టి బ్రహ్మమయం ఏ రీతిగా అవుతుంది? If our vision is not filled with prema, how can the creation that you see through your vision become full of Brahman? కనుక దృష్టి బ్రహ్మమయంగా మనం చూడాలనుకున్నప్పుడు మన దృష్టిని ప్రేమమయంగా మార్చుకునేటువంటి ప్రయత్నమును ప్రబోధించేటువంటిది అథర్వ వేదం. If you wish to see the entire creation as full of Brahman, then Atharva Veda is that which enables you to make your vision full of prema. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క అంతరార్థములను ప్రబోధించేటువంటి వేదములను మనము గుర్తించక లేక దానిని తెలుసుకోవటానికైనా ప్రయత్నించక వేదములంటే ఏదో ఒక విధమైనటువంటి పనికిరాని గ్రంథములుగా మనం పారవేయటానికి పూనుకోవటము నిజముగా ఇది అజ్ఞానములో ప్రథమమైనటువంటిదిగానే మనం భావించుకోవాలి. The sacred Vedas, which teaches these important methods and paths by which you can realize the world as full of Brahman and develop vision which is full of prema, not to give necessary importance to these Vedas and to regard them as useless books and put them aside is something which is very undesirable. నయా పైసా ఆదాయం ఇవ్వనటువంటి యొక్క తుచ్చమైనటువంటి కథల బుక్కులైనా కానీ పరుండేటువంటి సమయంలో కూడా నువ్వు చదువుకోవటానికి మనం ప్రయత్నం చేస్తామే కానీ పవిత్రమైనటువంటి మనం జన్మ సార్థకంగా గావించేటువంటి యొక్క సద్గ్రంథములు చదవడానికి ఏమాత్రం కూడా మనం పూనుకోము. While we go to bed, we make an attempt to read storybooks which are not worth even 1 paisa, which do not bring you any income even as of 1 paisa. We are putting away sacred books. We are not willing to read books which give us such a valuable advice in our life. ఇంకా కొంతమంది విద్యార్థులకు మరొక దురభ్యాసాలు కూడా ఉంటుంటాయి. Some students have also got a few other bad habits. వాడికి నిద్ర రావాలనుకుంటే పక్కన ట్రాన్సిస్టర్ పెట్టుకోవాలి. అది పాడుతూ 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 ఉంటే వీడికి జోలపాట మాట నిద్ర రావాలి. ఇంతే కాదు, ఏదైనా పిచ్చి కథల బుక్ చూచుకుంటూ ఉంటుంటే తాను నిద్ర వస్తుంది. ఆ బుక్ గుండె పైన బండుకుంటుంది యమధర్మరాజు మాదిరి. Some students, if they want to sleep, they want to have a transistor playing some music by their side, and they regard that music as a lullaby, sending them to sleep. Other students, they want to be reading some useless book, and that useless story book, they want to keep it on their chest, as if Yama is sitting on their chest. It's only then that they can go to sleep. నీ గుండె గుడ వంటిదిగా నీవు భావించుకోవాలి కానీ యమ వంటిదిగా మీరు భావించుకోకూడదు. You should regard your heart as a temple. You should not regard your heart as Yama. నీ గుడే అనేటువంటి గుండె లోపల దైవం అనేటువంటి దానిని ప్రతిష్ఠ చేయడానికి పూనుకోవాలి. In the temple of your heart, you should make an attempt to install God. దీనినే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. This is what has been said in the saying that the body is like a temple, and in the human body lives Jiva, who is a very Sanatana, who is an ancient representation of God. అలాంటి పవిత్రమైనటువంటి మానవత్వం జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ నరజన్మము మహా పవిత్రమైనటువంటిది, దుర్లభమైనటువంటిది. ఇలాంటి నరజన్మమును కేవలం మాధవ జన్మంగా మార్చుకునేటువంటి ప్రయత్నం నిమిత్తమై మన వేదములు అనేకమైనటువంటి మార్గములు, శాస్త్రములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ప్రబోధిస్తూ వస్తున్నాయి. ఇంతే కాక మన భారతదేశంలో వేలాది
సాధు సంతోషులు కూడాను ఈ యొక్క మహామార్గమును ప్రబోధించే నిమిత్తమై యోగులు, జ్ఞానులు, సత్పురుషులు కూడాను జన్మించారు. To be born as a human being is an exceptional gift amongst all the animals. For one to be born as a human being is something which is a very exceptional gift, and to enable such a human birth to reach its destination and to make it sacred, our Vedas have been teaching various paths. Not only that, in our country, the Vedas have given us Shastras and Puranas, the stories which enable you to lead this path, this gifted birth of a human being to the right destination. In our country, there have also been in Bharat very many sacred rishis who have been able to tell us the importance of these paths. प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, राम राम। पाप कटे दुख मिटे लेत राम नाम, पाप कटे दुख मिटे लेत राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम। निराधार को आधार एक राम नाम, निराधार को आधार एक राम नाम। निराधार को आधार एक राम नाम, निराधार को आधार एक राम नाम। परम गोप्य परम दिव्य मंत्र राम नाम, परम गोप्य परम दिव्य मंत्र राम नाम। संत जन सदा बसत एक राम नाम, संत जन सदा भजत एक राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम, माता पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम, भक्त जनर जीवन एक राम नाम। राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम, 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 राम राम राम।
రామ 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 రామ